టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జనవరి 12న విడుదలై బంపర్ హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమా భారీ సినిమాల రికార్డ్స్ను సైతం బద్దలు కొడుతోంది. హనుమాన్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోతోంది. సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద హీరోల సినిమాలను సైతం వెనక్కు నెడుతూ హనుమాన్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చూస్తుంటే ఈ మూవీ ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జా కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోనున్నట్టు కనిపిస్తోంది. కానీ ఎంత టాలెంట్ ఉన్నా అవమానాలు ఎదుర్కోకుండా ఎవరూ సక్సెస్ అవ్వలేరు. ప్రశాంత్ వర్మ జీవితంలో కూడా అలాంటి అవమానాలు ఉన్నాయి. అసలు ప్రశాంత్ వర్మ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సినిమా ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లోనే షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు చేశాను. నేను అందుకున్న సర్టిఫికెట్లను ఓ సూట్ కేసులో పెట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్సులు ఇస్తారేమోనని తిరిగేవాడిని. అది చూసిన చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని పంపించేశారు. కొన్ని రోజులకు పరిస్థితి అర్థమై అవేమీ లేకుండా తిరిగాను. ఓసారి ఒకరి రికమెండేషన్తో ఓ డైరెక్టర్ని కలిశాను. ఆయన ముందు కూర్చున్న 2 నిమిషాలకి రేయ్ నీళ్లు తీసుకురారా అన్నాడు. అయితే ఆఫీస్ బాయ్ని పిలుస్తున్నాడేమోనని దిక్కులు చూస్తుంటే నిన్నేరా అన్నాడు. వెంటనే నేను కిచెన్లో నుంచి నెమ్మదిగా ఆఫీస్ బయటకు వచ్చేశాను. ఇది జరిగి దాదాపు 9 ఏళ్లవుతోంది. ఇటీవల ఆ దర్శకుడు సాయం కోసం మా ఆఫీస్కు వచ్చాడు. ఆయనకు నేనెవరూ గుర్తులేదు. నేను కూడా గతాన్ని తవ్వకుండా తనకు కావాల్సిన సాయం చేసి పంపించేశాను. ఒకసారైతే పెద్ద డైరెక్టర్, నిర్మాత మాట్లాడుకుంటున్నారు. నేను వారికి కొంత దూరంలో నిలబడ్డాను. నన్ను చూసి నీకిక్కడ ఏం పనిరా, వెళ్ళిపో అని బూతులు తిట్టారు. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామనుకున్నా. తర్వాత ఆ వ్యక్తే నా భుజంపై చెయ్యి వేసి అందరికీ నన్ను మావాడే అని చెప్పుకు తిరిగాడు. ఇండస్ట్రీలో ఇవి సర్వసాధారణమే కావచ్చు, కానీ నేను తట్టుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి ఇంట్లో నన్ను ఒక్క మాట అనేవారు కాదు. ఎవరి దగ్గర ఒక మాట పడేవాడినే కాదు. అలాంటిది ఇక్కడికి వచ్చాక ఎన్నో అవమానాలు భరించాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఈ ఇండస్ట్రీ నాకు కరెక్ట్ కాదు, వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నిలదొక్కున్నాను అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మను చూసి అందరూ గర్వపడాల్సిందే. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి వారికి 100 కోట్లు కావాలి. అప్పుడే వారు ఆ స్థాయిలో సినిమా తీస్తారు. భారీ విఎఫ్ఎక్స్, విజువల్స్ హంగామా చేస్తారు. కానీ ప్రశాంత్ వర్మ సైలెంట్గా ఎలాంటి సౌండ్ చేయకుండా నేషనల్ వైడ్గా సత్తా చాటుతున్నాడు. హనుమాన్ సాధిస్తున్న విజయాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఇండస్ట్రీలోని టాప్ స్టార్లు, పెద్దలు ఎవ్వరూ కూడా హనుమాన్ను పొగుడుతూ ట్వీట్లయితే వేయలేదు. కానీ సినిమా లవర్స్, ఆడియన్స్ మాత్రం హనుమాన్ను భుజానికి ఎత్తుకున్నారు. కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. అయితే ఓ నార్మల్ ఆడియన్లా సినిమాను చూసి బయటకు వచ్చారు ఓ వ్యక్తి. ఇక ఆయన ప్రశాంత్ వర్మ తండ్రి అని తెలియక కెమెరాలు పెట్టడం, సినిమా ఎలా ఉందని అడగటంతో హనుమాన్ తీసినోడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకున్నారు. దీంతో రిపోర్టర్లు షాక్ అయ్యారు. ఆ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే తన కథనం నచ్చి ఆ చిత్రాన్ని హీరో నాని నిర్మించారు. ఆ తర్వాత కల్కి అంటూ రాజశేఖర్తో కూడా మంచి చిత్రాన్ని చేశారు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. యంగ్ దర్శకుడిగా సక్సెస్ విషయంలో మంచి మార్కులే వేయించుకున్న ప్రశాంత్ వర్మ ఓ చిత్రానికి మాత్రం దర్శకుడిగా తన పేరు వేయించుకోలేదు. ఎందుకని మీరు దర్శకుడిగా పేరు వేయించుకోలేదు అని ఇటీవల ప్రశాంత్ వర్మకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఇచ్చిన సమాధానం ఆయన మాటల్లోనే. హిందీ క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మికి దర్శకత్వం వహించిన మాట వాస్తవమే. కానీ ఆ చిత్రానికి సంబంధించి క్రెడిట్ నాకు ఇవ్వొద్దని నేనే చెప్పాను. ఆ సినిమాకి దర్శకత్వం చేయాలని నా దగ్గరకు వచ్చినప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. అందుకే క్రెడిట్ తీసుకోకూడదని అనుకున్నాను. నేను ఆ మిగిలిన షూటింగ్ చేయటానికి కారణం నిర్మాతే. నిర్మాత కోసమే డైరెక్ట్ చేశాను. క్రెడిట్ మాత్రం తీసుకోలేదు అని ప్రశాంత్ వర్మ చెప్పారు. హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సిరీస్లకు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ని స్టార్ట్ చేశాడు. ఈ యూనివర్స్లో 10 సూపర్ హీరో కథలను చెప్పాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నాడట. మొదటి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మకు మహాభారతం సిరీస్ను చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలోనే చెప్పాడు. తను మహాభారతం చేస్తే ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటాడో కూడా
రీసెంట్గా ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం ప్రశాంత్ వర్మ మహాభారతం సిరీస్ చేయాలని ఆలోచనను విరమించుకున్నట్టు తెలిపాడు. అయితే రాజమౌళి ఎప్పుడైతే మహాభారతం చేస్తానని ప్రకటించారో అప్పుడే తాను ఆ ఆలోచనను వదులుకున్నట్టు ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే మహాభారతం లాంటి కథ రాజమౌళి లాంటి డైరెక్టర్ చేతిలో పడితే అదెంతో గొప్పగా ఉంటుందని ప్రశాంత్ వర్మ అన్నాడు. ఇక హనుమాన్ విషయానికి వస్తే ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే ప్రశాంత్ తన యూనివర్స్లో సినిమాలు చేసుకుంటూ పోవచ్చు. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ డివివి దానయ్య కొడుకుతో అధీరా అనే మరో సూపర్ హీరో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మరి మీలో ఇప్పటికీ హనుమాన్ సినిమా ఎంతమంది చూశారు? మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. మరిన్ని సినిమా ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.